పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒక విషయం మీరు చాలా పెద్దగా ఇవాళ అడక్ కమిటీ రాసుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒక విన్నపాన్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాను. అడక్ కమిటీ మిమ్మల్ని ఎవరు నిర్ణయించారు? అడక్ కమిటీ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉంది, జిల్లా పద్మశాలి సంఘం ఉంది. వాళ్ళను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇవాళ ఏ పెద్ద మనుషులు ఎవరు ఏ విధంగా మీరు దీంట్లో అడక్ కమిటీలో మీరు ఏ రకంగా అర్హులైనరో ఇవాళ సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొకటి, రాష్ట్ర పద్మశాలి సంఘం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఎలక్షన్లో పోటీ చేసి వల్లకాటి రాజకుమార్ గారు అధ్యక్షత వహించి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత సిరిసిల్ల జిల్లా నుంచి శ్రీగాల మైసే గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, గోనె ఎల్లప్ప గారిని జాయింట్ సెక్రటరీగా, నన్ను గుంటుక మహేష్ గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేస్తే ఇంతవరకు దాని మీద మీరు ఎవరు కూడా స్పందించకపోవడం శోచనీయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే మేము పద్మశాలి బిడ్డలం కాదా? ఇవాళ అడక్ కమిటీలో మీరు 50,000 రూపాయలు, 40,000 రూపాయలు, 30,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎట్లయితే నిర్ణయం చేసిర్రో ఆ నిర్ణయానికి ఇలా పెద్ద మనుషులుగా చెలామణవుతున్న మీరు ఇది మీకు మీ దృష్టికి రాలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతవరకు మీ ఆత్మ మీ గుండెలపైన చేతేసుకోండి. మీ గుండెలపైన చేతేసుకొని మీ భక్త మార్కండేయ స్వామి మీద ప్రమాణం చేసి ఒక్కసారి మీ గుండెలపైన చేతేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎంతవరకు సమంజసం? ఏం జరుగుతూ ఉన్నది? మనము రేపటి సమాజానికి, రేపటి యువకులకు ఏం నేర్పియబోతున్నాము? ఏం నేర్పియబోతున్నాము? ఏది నామినేషన్ పత్రాలు చించడానికి నేర్పియబోతున్నామా? లేక సిరిసిల్ల నియోజకవర్గంలో 2 పద్మశాలీలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక పద్మశాలి నాయకుడు పద్మశాలి కండువా వేసుకొని అగ్రవర్ణాలకు వత్తాసు పలికిన పద్మశాలి సంఘాన్ని మనము ముందుకు తీసుకుపోయి సమాజానికో లేకపోతే యువకులకో మనం నేర్పిద్దామా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు పెద్ద నాయకులే కావచ్చు, మీరు పెద్ద నాయకులే కావచ్చు, కానీ పెద్ద నాయకులుగా మీరు చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా పిల్లిని పదే నువ్వే అంటే ఆ పిల్లి నేను పులినని భావించేటువంటి రోజులలో మీరున్నారు. కానీ ఒక పద్మశాలి, రాష్ట్ర పద్మశాలి బాధ్యుడిగా, జిల్లా పద్మశాలి నేతగా, పద్మశాలి సిరిసిల్ల పట్టణ పద్మశాలి బిడ్డగా ఇవాళ పద్మశాలి ఎన్నికలు జరిగినందుకు మేము ఆ ఎన్నికలను ప్రశ్నిస్తలేము. ఎందుకంటే ఏకగ్రీవం చేసిరు కాబట్టి దాన్ని మీరు ఎట్లా తీసుకుపోండి. కానీ మీరు మీ ఆత్మను ఫస్ట్ పరిశీలన చేసుకోండి, మీ ఆత్మను శుద్ధి చేసుకోండి. ఒక పద్మశాలి బిడ్డలు ఇలా 2వ సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు స్పందించారు? మీరు మీ కమిటీకి పద్మశాలి సంఘానికి మీరు నాయకులా, లేక సిరిసిల్ల పట్టణ పద్మశాలీలందరికీ నాయకులా? ఒకవేళ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నాయకులైతే వెంటనే ఆ 2వ పద్మశాలి సంఘం అంకురార్పణ కాకముందు వాళ్ళని చర్చలోకి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది వివరణ ఇచ్చి దాని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము పోయి మాట్లాడే వాళ్ళం, కానీ మీరే పెద్ద మనుషులు అనుకుని మీరే అడక్ కమిటీ రాసుకున్నారు కదా. రాష్ట్ర పద్మశాలి సంఘం కనిపిస్తలేదా మీకు? అంటే రాష్ట్ర పద్మశాలి సంఘంలో ఇద్దరు ఏదైతే కార్మిక నాయకులు ఉంటే అంటే ఈ పెత్తందారుల నాయకులకే మీరు వత్తాసు పలుకుతారా? మా దాంట్లో కూడా ఒక పెత్తందారు ఉన్నాడు, వ్యాపారవేత్త ఉన్నాడు, శ్రీగాల మైసే గారు. ఆయన నన్ను పిలవాలి కదా మీరు. మా లాంటి కార్మిక నాయకులను పిలవద్దని అనుకుంటే ఒక ఆయన పిలవాలి కదా. ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అడక్ కమిటీలో పద్మశాలి కండువా వేసుకుని అగ్రవర్ణాలకు వత్తాసు పలికిన నాయకుని అడక్ కమిటీలో వేసి ఇవాళ మీరు పద్మశాలి సంఘాన్ని ఏకగ్రీవం చేసిరంటే ఎంతవరకు సమంజసమో గుర్తించాలి.
నేను ఎట్టి పరిస్థితి లోపల కూడా పద్మశాలి సంఘాన్ని వ్యతిరేకించట్లేదు, ఆవేదనను వ్యక్తపరుస్తున్నా. ఇవాళ 9500 సభ్యత్వాలు మాట్లాడుతున్నటువంటి మాటలను వాళ్ళ నా రూపకంలో నేను బయట పెడుతున్నా తప్ప నేను పద్మశాలి సంఘానికి కానీ పద్మశాలి వ్యవస్థ కుల వ్యవస్థకు కానీ వ్యతిరేకం కాదని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నిన్నటి ఎన్నికైనటువంటి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడైతే మేము హడ కమిటీ మెంబర్లము మేము నాయకులమని చెప్పి మీరు అనుకుంటున్నారో, రెండవ సంఘం అంకురార్పణ కాకముందే మీరు దాన్ని కూడా కూర్చుండబెట్టి మాట్లాడి దీని సమస్యకు 2 రోజుల్లో పరిష్కారం చూపాలని చెప్పి మేము రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.